ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇందుర్తిలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 20 ఏండ్లకు ఒకే వేదికపై కలుసుకున్న 80 మంది 2004-5 పూర్వ విద్యార్థులు. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు, చేసే అల్లరి, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, వారితో కలిసి ఆడిన ఆటలు, చిన్న చిన్న గ్యాంగ్లు, అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 20 ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-5వ 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాదాపు 80 మంది పూర్వ విద్యార్థులు పాఠశాలలో కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండుగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు నడిగుట్టు తిరుపతి, అప్పటి ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, రమణయ్య, సుధాకర్ రెడ్డి, కలియుద్దీన్, నిజాముద్దీన్, అటెండర్లు ఎల్లమ్మ, కనకయ్య, విద్యార్థులు సన్నిల వెంకటేశం, అందే వెంకటేష్, కూనా సంతోష్, నరాల లింగం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సమ్మేళనం ఈ సభ అనేది చాలా సింపుల్ గా జరిగినప్పటికీ కూడా అందరికీ కూడా చాలా సాటిస్ఫై అయ్యింది. ప్రోగ్రామ్స్ అంటే కూడా ఇది చాలా బాగా అయింది అనేసి స్కూల్ వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇప్పుడు 20 years అవుతుంది మేమందరం కూడా ఇక్కడ మీట్ అయ్యి. ఈ రోజు మేము 20 years బ్యాక్ ఎలా అయితే ఉన్నామో అందరు కూడా మాక్సిమం అలానే ఉన్నారు. సో వాళ్ళ కష్టాలు నష్టాలు అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. మేమంతా ఆనందంగా ఈ రోజు గడిపినాం. అట్లా ఆనందంగా గడపడానికి కారణమైన మా ఈ స్టూడెంట్స్ కి అంటే మా ఫ్రెండ్స్ కి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. వెంకటేష్ వీళ్ళ నలుగురి కష్టం ఈ రోజుటి ఫలితం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మా 2004-2005 మిత్రులు 20 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఇక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువుగారులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఇవాళ పొద్దున 10 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు దాదాపుగా ఒక 80 మంది మా స్టూడెంట్స్ అప్పుడు నా స్టూడెంట్స్ మిత్రులు ఈరోజు పాల్గొని వారి యొక్క సాధక బాధకాలు, వారి అభివృద్ధి, వాళ్ళకున్న నష్టాలు కష్టాలు అన్ని రకాల సంతోషాలు అన్నీ పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరం పొద్దున నుండి ఇప్పటి వరకు సాయంత్రం వరకు కూడా అందరం ఎటు పోకుండా నిన్నే ఉండి పొద్దున నుంచి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవడం. అంటే ఆటలు చిన్న పిల్లలుగా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ కూడా 10వ తరగతిలో ఎట్లా ఉన్నామో అదే రకంగా ఈరోజు సంతోషంగా ఈ రోజును గడుపుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏర్పాటు చేసుకున్న అపూర్వమైన కలయిక ఆత్మీయ సమ్మేళనం. ఈ సమ్మేళనానికి హాజరైన తోటి సహచర మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. మర్చిపోలేనిది జ్ఞాపకం, బడిదిద్దిన రూపం బాల్యం దిద్దిన రూపం బడి. ఈ పాఠశాల ప్రతిరూపమే ఈనాడు ఇలా కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బడి జీవితంలో నేర్చుకున్న పాఠాల కంటే నిజ జీవితంలో నేర్చుకున్న పాటలే గొప్పవి అనే నానుడి ఉంది. కానీ కాదు, బడి జీవితం నేర్పిందే నిజం. ఇట్టి కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు వచ్చిన సహచర స్నేహితులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కష్టంలో పాలుపంచుకొని మానిటరింగ్ చేసిన ఆనాలుగు వెంకటేశం, నారాయణలింగం, సంతోష్ కుమార్, వెంకటేష్ వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2005 ఆత్మీయ సన్మానం గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయింది. అందరూ మా మిత్రులు మాకు సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషంగా జరుపుకున్నాము. చిన్న పెద్ద లేకుండా అందరూ చాలామంది వచ్చారు. వచ్చిన కాడికైనా చాలా అభినందంగా సంతోషంగా అందరూ బాగా చేసుకున్నాము. ఎవరి కష్ట జీవితం ఎట్లున్నదో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు. వచ్చే ప్రయత్నం చేశారు కానీ రాలేకపోయారు. తెలియజేయలేదు, తెలియదు ఏ పరిస్థితి ఎట్లున్నాయో. ఇప్పటి వరకు అయితే ఈ 25-24 మధ్య చాలా సంతోషంగా చేస్తున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మీడియా వాళ్ళకు కూడా చాలా సంతోషం. వెంకటేష్ గారు, సంతోష్ వీళ్ళంత కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు. మేము వచ్చినా రాకున్నా దాన్ని పకడ్బందీగా తీసుకొని దీని ఒక కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఆ సార్ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ సార్ కూడా అనుకోకుండా సార్ కూడా కఠినంగా తీసుకొని వచ్చారు. అయినా సంతోషం.